ఏముంటుంది? అది దేవుడు కాదు, దయ్యం కాదు. అది అప్పటి మనుషులు వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు, వాళ్ళు చేసే పనుల బొమ్మ. ఇప్పుడు అందులో ఒక మనిషి నిలబడి నెత్తి మీద కోతి బొమ్మ ఉన్నది, మనుషుల బొమ్మలు ఉన్నాయి. మెదక్ జిల్లా తూఫాన్ మండలం వెంకటాయపల్లి గ్రామం శివార్లు కొత్త రాతి చిత్రాల తావును కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుల హోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొరియు గోపాల్ గుర్తించారు. వెంకటాయపల్లికి చెందినటువంటి చంద్రయ్య అనే రైతు భూమిలో 2 రాతి గుండ్ల మీద ఉన్న రాతి చిత్రాలను చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, కో కన్వీనర్లు భవి భద్రగిరీష్ గారు, అట్లాగే మిత్రుడు జయంత్ వీటిని విశ్లేషించారు. ఎడమవైపు రాతి గుండు మీద వేసిన చిత్రాల్లో ఒక దేవుని రథం, దానికి కట్టిన 2 ఎద్దులు, ఒకవైపు ముగ్గు పట్టి అలంకరణలు, మరొక వైపు తీగల వాద్యాన్ని భుజం మీద పెట్టుకొని వాయిస్తున్న కళాకారుడు కనిపించడం విశేషం. కుడివైపు రాతి గుండు మీద ఒక రాక్షసుని పోలిన బొమ్మ, అట్లానే యుద్ధం చేస్తున్న ఒక వీరుని బొమ్మలు 2 చిత్రించబడి ఉన్నాయి. వీటిపైన ఒక పెద్ద తోక ఉన్న కోతి బొమ్మ కూడా ఉంది. అన్నింటిపైన ఒక సర్పం వంటి పొడవైన గీత గీసి ఉంది. ఈ రాతి చిత్రాలలో తంత్రి వాద్యంతో కళాకారుడు కనిపించడం అనేది ఇదే ప్రథమం. ఇంతకు ముందెన్నడూ కూడా తెలంగాణలో రాతి చిత్రాల్లో ఇటువంటి విశేషమైనటువంటి తంత్రి వాద్యం కనిపించలేదు. ఈ రాతి చిత్రాల తాగు కొంచెం దూరంలో, అంటే ఒక 50 అడుగుల దూరంలో మధ్యరాతి యుగానికి చెందినటువంటి సూక్ష్మరాతి పనిముట్లు మైక్రోలిస్ చాలా దొరికాయి.